అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి. ఇప్పుడు జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి బెల్లం. ఇక్కడ మేము 2 లీటర్ల పాలు అండి, అగోండి 2 లీటర్ల పాలు, జున్ను పాలు. దానికి తగినంత బెల్లం. ఇక్కడ మేము బెల్లం అయితే కేజీన్నర బెల్లం తీసుకున్నామండి 2 లీటర్ల పాలులోని. కానీ మీకు ఎక్కువగా తీపి తినే వాళ్ళు అయితే 2 కేజీలు బెల్లం కూడా తీసుకోవచ్చు. మేము ఇక్కడ తీపి ఎక్కువ తినము కాబట్టి కేజీన్నర తీసుకున్నాము. ఇప్పుడు జున్నుకి చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మేము ఇక్కడ కేజీన్నర బెల్లం తీసుకున్నాము, 2 లీటర్ల పాలు, జున్ను పాలు. హెరిటేజ్ పాలు అయితే మేము ఇక్కడ 4 ప్యాకెట్లు తీసుకున్నాము. లెక్క అయితే 2 లీటర్ల పాల్లోకి 6 ప్యాకెట్లు వేసుకోవాలండి, 6 నుంచి 8 ప్యాకెట్ల వరకుని. కానీ మేమైతే ఇక్కడ 4 వేసుకున్నాము, అదిగోండి. ఇంకా మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ తీసుకున్నా పర్వాలేదు, మిరియాలు దంచుకున్నా పర్లేదు. ఇక్కడ మేమైతే మిరియాలు దంచుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా పాలు వేసుకొని పెట్టుకున్నాం కదండి, 4 ప్యాకెట్లు హెరిటేజ్ పాలు. అందులోకి బెల్లం మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి బెల్లం పాల్లోని. శుభ్రం కలుపుకోవాలి. ముక్కలు లేకుండా మొత్తం బెల్లం అంతా కరిగిపోయేటట్టు చూసుకోవాలండి. చూస్తున్నారు కదండి, బెల్లం ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అదిగోండి, పాలు కూడా వేసాము మేము. జున్ను పాలు వేసిన తర్వాత బెల్లం వేసిన తర్వాత జున్ను పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి, బెల్లం కరిగేదాకాని. చూస్తున్నారు కదండి, ఇలా ఫుల్గా కానీ ఉంటే కొంచెం తీసుకొని వేరే దాంట్లో గిన్నెలో వేసుకొని మళ్ళీ అది సైడ్కి పెట్టుకున్న తర్వాత అది మళ్ళీ మరగబెట్టుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి ఆ జున్నుని. ఇలా ఫుల్గా కానీ ఉంటే ఉడికేటప్పుడు పొంగిపోద్దండి. చూస్తున్నారు కదా, మేము గిన్నెలోకి వేసుకుంటున్నాము. ఈ జున్ను పాల్లోకి రెడ్ మిల్క్ అంటే హెరిటేజ్ ఏం అవసరం లేదండి. కాకపోతే మామూలు గేదె పాలన్నా పర్వాలేదు, లేదు అనుకుంటే మామూలు రెడ్ మిల్క్ అంటే హెరిటేజ్ అన్నా పర్లేదు, మీకు అవైలబుల్లో ఏ పాలు ప్యాకెట్లు అన్నా పర్లేదు. కాకపోతే గ్రీన్ అయితే బాగోదు, రెడ్ అయితే కొంచెం బాగుంటుంది అంతే. ఈ రెడ్ పాలు అయితే మాత్రం మీకు ఆప్షనల్ కాదండి, కన్ఫామ్గా ఉండాలి ఇవి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం వెళ్తుండాలి పాలుకి మాత్రం. తర్వాత మిరియాల పొడి అండి. ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా, మిరియాల పొడి వేసుకుంటున్నాం ఇక్కడ. మేమైతే వీడియో కోసం మేము స్పెషల్గా ఏం చేయట్లేదండి. మేము ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో, ఎలాగైతే మేము తింటామో అలాగే మీకు వీడియో చేసి పెడుతున్నాము. తెపాల్లో నీళ్ళు ముందుగానే మరగబెట్టి పెట్టుకున్నామండి మేము. సగం అంటే మరీ సగం కాదు, గిన్నె ఉంది, మనం ఏదైతే గిన్నె తీసుకుంటున్నామో గిన్నెలో సగానికి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలండి నీళ్ళు. సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే పెట్టకూడదండి నీళ్ళు. ఆ తెపాల్లోకి ఈ గిన్నె అయితే మేము దింపుకున్నాము. తర్వాత మూత పెట్టుకోవాలండి, మూత పెట్టుకుంటున్నాం. అలా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మేము అయితే మూత పెట్టుకొని ఇది పెట్టుకున్నామంటే ఆవిరి పోకుండానే, ఆవిరి కానీ బయటికి వెళ్ళిపోతే బేగ ఉడకదండి జున్ను పెట్టుకున్న తర్వాత పెద్ద మంట కాదండి, అలాగని బాగా సిమ్లోని కూడా కాదు, ఇలా మీడియం మంట పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, మా జున్ను అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. జున్ను ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనం స్పూన్ గుచ్చి చూస్తే తెలుస్తుందండి. స్పూన్కి ఇలా అంటుకుంటే ఉడకలేనట్టు అండి, అంటుకోలేకపోతే ఉడికినట్టు పూర్తిగానే. మా జున్ను అయితే లాస్ట్కి ఇలా వచ్చిందండి. చూడండి, మాకు ఇక్కడ జున్ను అయితే చాలా గట్టిగా వచ్చింది. అదిగోండి జున్ను. మీకు కొంచెం మెత్తగా కావాలి అని అనుకుంటే పాలు రెడ్ మిల్క్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తుందండి. గట్టిగా అంటే గట్టిగా, మేమైతే మాకు ఇలాగ ఇష్టం కాబట్టి మేము ఇలా చేసుకున్నాము. ఇవ్వండి,
ఇంకా చాలా గట్టిగా కావాలనుకున్న వాళ్ళకైతే లీటర్ జున్ను పాలలోకి అయితే 1/2 లీటర్ రెడ్ మిల్క్ అయితే సరిపోతాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండో ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అస్సలు నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి. బాయ్ బాయ్ అందరికీ.